వ్యూవర్స్ మేమైతే ఒక పక్కా మాస్ థియేటర్‌కి 'అనగనగా ఒక రాజు' మూవీ చూడ్డానికైతే వచ్చేసాము. అండ్ ఈ మూవీ మాకు సెకండ్ షో అనమాట. అసలు నిద్రొచ్చేస్తదా ఏంటా అని అనుకున్నాము. ఇంకా మూవీ విషయానికొస్తే 'నవీన్ పోలిశెట్టి' వన్ మ్యాన్ షో అనొచ్చు. అండ్ ఇంట్రొడక్షన్ సీన్ అయితే చాలా బావుంటుంది. ఈ సినిమాకే హైలైట్. మొత్తం 'నవీన్ పోలిశెట్టి' ఈ సినిమాని నడిపిచ్చేశారు అని అనొచ్చు. చాలా బావుంది. అండ్ ఈ మూవీ స్టార్ట్ అయిన ఒక 15, 20 మినిట్స్‌కి మనకి టైటిల్ అయితే వస్తది. 'అనగనగా ఒక రాజు' అని చెప్పేసి సినిమా టైటిల్. ఈ మూవీలో మనకి జబర్దస్త్ యాక్టర్లు అందరూ ఉంటారు కమెడియన్స్. అండ్ వాళ్ళ యాక్టింగ్ గూడా బావుంది. అండ్ జాతిరత్నాల్ హీరోయిన్ కూడా ఉంటుంది. ఒక 5 మినిట్స్. ఈ మూవీ వచ్చేసి బేసిక్ స్టోరీ అనమాట. హీరోయిన్ పేరు చారులత. అండ్ హీరో ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అసలు అందులో సక్సెస్ అయ్యాడా? అసలు చారులతని ఇంప్రెస్ చేయడము అండ్ 'బుల్‌రాజు' యాక్టింగ్ ఈ మూవీలో అయితే వాడికి స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా ఉంటాడు. అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే బావుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనొచ్చు. ఈ పండగకైతే చక్కగా ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా గూడా మనకి ఆ 'నవీన్ పోలిశెట్టి' పంచెస్‌తోని అదంతా గూడా బానే అయిపోతుంది. అండ్ 'భీమవరం బాలమ్మ' సాంగ్ గూడా ఫస్ట్ హాఫ్‌కి హైలైట్. ఈ మూవీకి హైలైట్ అనొచ్చు. బావుంది. మ్యూజిక్ కూడా బావుంది. అండ్ హీరోయిన్ ఇంప్రెస్ చేస్తాడు. అండ్ పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ గూడా మనకి బావుంటుంది. అది సినిమా థియేటర్‌లోకి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బావుంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చి మనకి 'పుష్పలోని' విలన్ ఉంటారు గదా! సో, ఆయన కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. అందరూ హీరోయిన్ అండ్ కమెడియన్స్ అందరూ గూడా వాళ్ళ యాక్టింగ్ పరంగా బానే చేశారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించనమాట. ఆహ్, అంటే ఆ ఊరికి ఎలా ప్రెసిడెంట్ అయ్యాడు అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ అన్నీ గూడా చాలా బావుంది. అండ్ ఈ మూవీ వచ్చి పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే అనొచ్చు. చక్కగా మీ ఫ్యామిలీతో ఎళ్లి చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.